హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం బడ్జెట్లో హెడ్సెట్ అయితే ఒకటి తీసుకొచ్చాము. ఆ హెడ్సెట్ పేరు జెబ్రానిక్స్ థండర్ ప్రో అనేది. ఇది వచ్చేసరికి మనకి అండర్ 999 పడింది. ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. దీని బ్రాండ్ అంబాసిడర్ అయితే హృతిక్ రోషన్ అయితే ఉన్నాడు. ఇదిగోండి చూస్తున్నారు కదా. దీని బాక్స్ మీద ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే బ్లూటూత్ వర్షన్ 5.3, సూపర్ వాయిస్ అసిస్టెంట్, 60 అవర్స్ బ్యాటరీ బ్యాకప్, ఈఎన్సీ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఇదిగోండి బాక్స్ చూసుకుంటే మనది ఇది ఇటు సైడ్ బ్లాక్ కలర్లో ఉంది, ఇటు సైడ్ బ్లూ కలర్ ఉంది. ఇదిగోండి మొత్తం బాక్స్ని అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం లోపల కంటెంట్ ఏమేమి వచ్చిందన్నది. ఇదిగోండి ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాము. దీంట్లో అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా పక్కన పెట్టేద్దాం. దీంట్లో వచ్చేసరికి మనకి వైర్స్ ఇచ్చారు. ఇదిగోండి ఇది వాళ్ళ స్కానరు. ఇది వచ్చేసరికి ఆక్స్ టు ఆక్స్ కేబుల్. ఇది వచ్చేసరికి మనకి 1 మీటర్ ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. దీని హెడ్ ఫోన్స్గా మనం ఛార్జింగ్ చేసుకోవడానికి. ఈ హెడ్సెట్ కలర్ వచ్చేసరికి బ్లాక్, ఇది బ్లూ కలర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇదిగోండి ఇదైతే గ్లాసీ ఫినిష్ ఇచ్చాడు. దీని మీద జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. మళ్ళీ దీని మీద చూసుకున్నారంటే థండర్ ప్రో అని ఉంటుంది, జెబ్ థండర్. ఇదిగోండి దీని మీద జెబ్రానిక్స్ అనేది బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇది హెడ్ ఫోన్స్ది. సరే ఇప్పుడు దీని డీటెయిల్గా నా యూస్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే పవర్ ఆన్ బటన్. మనం దీని అయితే ప్రెస్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన పవర్ ఆన్ అయితే ఇదిగోండి పేరింగ్ అవ్వడం కోసం ఎదురు చూస్తుంది. ఇదిగోండి మనం ఇక్కడ చూస్తే జెబ్రానిక్స్ జెబ్ థండర్ ప్రో అని అయితే ఉంది. ఇక్కడైతే మనం ఒక 2 times ప్రెస్ చేస్తామంటే పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, కనెక్ట్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మీకు దీని ఆడియో టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అయితే ప్లే చేసి చూద్దాం దీని సౌండ్ అనేది ఎలా వస్తుందో. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ప్రీవియస్గా వచ్చేసరికి మనకి మైక్రో USB టైప్ ఇచ్చేవాళ్ళు, అంటే ఇలాంటి పిన్ ఇచ్చేవాళ్ళు. ఇలాంటి పిన్ ఏమయ్యేదంటే ఇరిగిపోతూ ఉండేది. ఇప్పుడు ఈ టైప్ సి పిన్ అనేది మనకి చాలా వరకు అడ్వాంటేజ్ ఉంది. మనం పిన్ని ఎలా తీసి పెట్టినా ఇబ్బంది ఉండదు. ఇలా పెట్టినా ఇబ్బంది అయితే ఉండదు మనకి. సార్ దీని అయితే ఛార్జింగ్ మెటీరియల్ చూపిస్తాను. ఛార్జింగ్ పెడితే మనకి రెడ్ లైట్ ఇండికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే ఇది వచ్చేసరికి మనకి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి మైకు. ఈఎన్స్ అయితే వర్క్ అవుతుంది. నేను మీకు శాంపుల్ ఫ్రెండ్స్ దీని మీద ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూస్తాను. దీని ప్రకారంగా ఎలా పర్ఫామ్ చేసింది అనేది చెప్తాను. గేమింగ్ మోడ్ అయితే ఉంది, మళ్ళీ మ్యూజిక్ మోడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయి. కాల్ ఫంక్షన్, మైక్రో SD కార్డు, రీఛార్జబుల్ బ్యాటరీ, 40 mm పవర్ఫుల్ డ్రైవర్స్ అయితే ఉంది. సాఫ్ట్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మనం ఇలా మెత్తడిగా ఉంది కదా ఇది గ్రిప్, దీన్ని పిలుస్తారు. లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్. లైట్ వెయిట్ కంఫర్టబుల్గానే ఉంది. టైప్ సి ఛార్జింగ్ డ్యూయల్ పేరింగ్ అంటే ఒకేసారి 2 డివైస్లకు కూడా మనం దీన్ని పేర్ చేసుకోవచ్చు. మీడియా వాల్యూమ్ కంట్రోల్స్ అంటే మనం ఇన్బిల్ట్గానే దాంట్లో కంట్రోలింగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం బాక్స్ అయితే పక్కన పెట్టేసి హెడ్ ఫోన్స్ అయితే చూద్దాం. నా యూసేజ్ ప్రకారంగా అయితే ఇలా పెట్టుకుంటే మనకి బాగానే ఉంది. ఊడి పడడం కూడా
ఏం లేదు. గ్రిప్ కూడా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇలా పెట్టుకున్నప్పుడు బయట నుంచి అంత నాయిస్ క్యాచ్ చేయట్లేదు. ఇది మనకి క్లోజ్డ్గానే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బయటికి తీసామంటే ఇక్కడ మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఇది సిలికాన్ సాఫ్ట్, మనకి ఇక్కడ నొప్పి రాకుండా, ఈ చెవులకి నొప్పి రాకుండా ఎయిర్ యూజ్ చేశారు. ఎంతసేపు పెట్టుకున్నా మనకి చెవు నొప్పి అయితే బికాజ్ ఈ సాఫ్ట్ సిలికాన్స్ వల్ల. దీని వచ్చేసరికి రైట్ సైడ్ రైట్ అనే మార్కింగ్ ఉంటుంది, లెఫ్ట్ అని ఉంటుంది. ఇలా పెట్టుకొని మనం మ్యూజిక్స్ని ఎంజాయ్ చేయడమే. కంప్లీట్గా ఇది అండర్ 999 అయితే వర్త్ ఫ్రెండ్స్. అండర్ 999 ఇది చార్జ్ బ్యాటరీ బ్యాకప్ అయితే మనకి 2 days అలా వస్తుంది. మీడియంగా యూజ్ చేస్తే, హెవీగా యూజ్ చేస్తే 1.5 day వరకు మనం అయితే వాడచ్చు. గేమింగ్ మోడ్ కూడా 40 milliseconds స్లో లేటెన్సీ ఉంది. గేమింగ్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది.